హై గైస్, సో మనకి Asus నుండి ఒక కొత్త ల్యాప్టాప్ రాబోతుంది గైస్. సో ఆ ల్యాప్టాప్ పేరు వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్రీకాగ్. సో మనకి ఇది ప్రపంచంలో మొట్టమొదటి ల్యాప్టాప్ మనకి డ్యూయల్ స్క్రీన్ తోటి రావడం. సో ఈ డ్యూయల్ స్క్రీన్స్ రెండు మనకి టచ్కి సపోర్ట్ చేస్తాయి. సో టచ్ స్క్రీన్స్ ఈ రెండు. అండ్ ఈ ల్యాప్టాప్లో మనకి ఎలాంటి ఫిజికల్ కీబోర్డ్ కానీ టచ్ ప్యాడ్ కానీ ఉండదు. సో ఫిజికల్ కీబోర్డ్ కానీ టచ్ ప్యాడ్ కానీ లేదు. సో ఎలాగ టైప్ చేస్తారని మీకు డౌటే కదా. సో టైప్ చేయొచ్చు. సో మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో మన ఫింగర్స్ని ఆ ల్యాప్టాప్ మీద ప్లేస్ చేయగానే అక్కడ మనం ఎక్కడైతే మన ఫింగర్స్ని ప్లేస్ చేసామో అక్కడ ఒక వర్చువల్ కీబోర్డ్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఆ వర్చువల్ కీబోర్డ్ తోటి మనం టైప్ చేయొచ్చు ఏదైనా. సో ఈ వర్చువల్ కీబోర్డ్ అనేది ప్రాక్సిమిటీ సెన్సింగ్ అండ్ ఏఐ సహాయంతో మనకైతే వర్చువల్ కీబోర్డ్ అనేది మనం ఎక్కడైతే ఫింగర్స్ని ప్లేస్ చేస్తున్నామో సో ఈ ప్రాక్సిమిటీ సెన్సింగ్ అండ్ ఏఐ సహాయంతో వర్చువల్ కీబోర్డ్ అనేది తయారవుతుంది ఆటోమేటిక్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ల్యాప్టాప్ అనేది మనకి 360 degrees రొటేట్ అవుతుందని చెప్తున్నారు. ఈ ల్యాప్టాప్ని మనం 4 మోడ్స్లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి స్టాండ్ మోడ్లో, అండ్ సెకండ్ వచ్చేసరికి బుక్, అండ్ థర్డ్ వచ్చేసరికి టెంట్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫ్లాట్. సో ఈ 4 మోడ్స్లో మనం అయితే ఈ ల్యాప్టాప్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇవి గైస్ Asus ప్రాజెక్ట్ ప్రీకాగ్ న్యూ ల్యాప్టాప్ గురించి డీటెయిల్స్. సో ఇవే మనకైతే బయటకు వచ్చే Asus న్యూ ల్యాప్టాప్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉండి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో దిస్ ఇస్ Rayudu signing off. We catch you in next one. Take care.